హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో చూశాక బూందీ చేయడం ఇంత ఈజీ అని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. అస్సలు ఆయిల్ పీల్చదు. బూందీ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. డెఫినెట్గా నేను చూపించిన విధంగా చేయండి. మీరు కూడా స్వీట్ షాప్ స్టైల్ బూందీ ఇంట్లో ప్రిపేర్ చేసేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు శనగపిండిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా మనం పిండి జల్లించుకోవాలి. పిండి జల్లించుకునే దాంట్లోకి 2 గ్లాసుల శనగపిండి యాడ్ చేసుకోండి. 2 గ్లాసుల శనగపిండికి అరకప్పు బియ్యపిండి యాడ్ చేసుకోండి. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల బూందీ మంచి క్రిస్పీగా వస్తుంది, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఈ 2 యాడ్ చేశాక పిండిని జల్లించుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి. వంట సోడా యాడ్ చేయడం వల్ల బూందీ అనేది పొంగుతుంది, అందుకే వంట సోడా యాడ్ చేస్తాం. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మనం 2 గ్లాసుల శనగపిండి, అర గ్లాసు బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే దాంతో వాటర్ యాడ్ చేసుకోండి. 1.5 గ్లాస్ పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది. దోశ పిండి కలుపుకున్నట్టు శనగపిండిని కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకుంటే గనక మనకి బూందీ అనేది గరిటలో నుంచి పడదు. లూజ్గా కలుపుకుని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత బూందీ వేసే గరిటలోకి ఒక గరిటె పిండి వేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. మరీ పిండి లూజ్గా కలుపుకుంటే మనకి రౌండ్ షేప్ రాకుండా బూందీ అనేది అతుక్కుపోతుంది అనమాట. అందుకనే దోశ పిండి మాదిరిగా మనం పిండి కలుపుకోవాలి. బూందీ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇంకొక టిప్ ఏంటంటే మనం ఒక్కసారికి ఒక గరిటె వేసుకోవాలి. మనకి ఖాళీ ఉంది కదా అని చెప్పేసి 2 గరిటెలు పోసామనుకోండి పిండి, బూందీ అనేది అతుక్కుపోయి షేప్ అవుట్ అవుతుంది. అందుకనే ఒక్కొక్కసారికి ఒక్కొక్క గరిటె వేసుకుని బూందీని చక్కగా ఫ్రై చేసుకోండి. చక్కగా బూందీ ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకోండి. నాకు ఆయిల్ పీల్చలేదు కాబట్టి నేను నార్మల్గానే యాడ్ చేసేస్తున్నాను. ఇంకొక వాయ బూందీ వేసేటప్పుడు ముందు వెనకాల నీట్గా క్లీన్ చేసుకుని ఇంకొక గరిటె పిండి యాడ్ చేసుకుని చక్కగా బూందీని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. బూందీ ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు పల్లీలను కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. 10 దంచిన వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని బూందీలో కలుపుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసిన తర్వాత నాకు కలుపుకోవడానికి కన్వీనియంట్గా లేదని ఇంకొక బౌల్లోకి యాడ్ చేశాను. ఫైనల్ గా 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి స్ప్రింకిల్ చేసుకోండి. స్పూన్ తో వేస్తే ఒక దగ్గరే పడుతుంది. మనం స్ప్రింకిల్ చేసుకున్నట్టు యాడ్ చేస్తే బూందీ అంతా మిక్స్ అవుతుంది. మీకు ఇష్టమైతే 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేను అందుకనే చాట్ మసాలా స్కిప్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని బాక్స్ లోకి తీసుకుని పెట్టుకుంటే 15 రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు. నేను చెప్పిన విధంగా చేస్తే రెసిపీ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.